మాతో గేమ్ ఆడడం అంటే పోర్లను ఎంటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. చల్దా బై. కోస్తే కిలో మాంసం కూడా లేదు నీ బాడీలో. సన్నగా ఉన్నావు, ఏంట్రా నీ ధైర్యమా? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాన్నమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు, మరి ఆపేశారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకొస్తుంది. ఉన్నాడు, ఒకడున్నాడు. ఎవడు? నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు. ఈస్ ద మ్యాన్. చెప్పండి ప్రసాద్ గారు. సబ్స్క్రైబ్ అట చేసేయ్, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్. మస్తుగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. ఇది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే, ఒక్కసారి ఊరు నాది, జనం నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, వంశం నాది అని కొట్టానంటే ఒక్కొక్కడికి మో 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 మోత మోగిపోతుంది. బాబ్జీ, ఈ మర్డర్ ఎట్టా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ గా చెప్పాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వారినా బచ్చా రఫ్ ఆడించావు కదరా, శభాష్. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. నువ్వు నా గురించి ఎంతవరకు విన్నా అంతకన్నా వరస్ట్ మనిషి నేను. ఎందుకంటే నేను ఎంత వరస్ట్ మనిషో వేరే వాళ్ళకి తెలిసి ఆస్కారమే లేదు, నా ఒక్కడికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏమైనా కూడా చాలా తక్కువ నా గురించి. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ. చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావు, కానీ ఎక్కడ మొదలెట్టే అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. గంగమ్మ తల్లి చేతల్లో ఏ ఆట తలలు నరికినట్ట రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కటి. రప్ప రప్ప నరుకుతాం. He's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను రా.
ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడన్న బాధతో ఇన్నాళ్ళు మూగబోయింది నా గొంతును ఇవాళ విప్పుతున్నాను. వాల్మీకి వాల్మీకి నన్ను ఆపుతావు. నా రక్తం ఉడికిపోతుంది, నా రక్తం మరిగిపోతుంది, నా రక్తం మరిగిపోతుంది, నా రక్తం. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. ఏం కొట్టినారు సార్? పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్. సార్ ఆయన వెనకాల స్కూల్ యూనిఫామ్ లాగా ఒకే డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళనైతే కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్. కోస్తే కిలో మాంసం కూడా లేదు నీ బాడీలో, సన్నగా ఉన్నావు. ఏంట్రా నీ ధైర్యమా? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. శతృ వంశం 100 మందిని చంపే యోధుడు. కాల భైరవ ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు? మరి ఆపేసరే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. అయిపోయానన్నారు, పడిపోయానన్నారు, సైట్లు కూడా అమ్ముకుంటున్నానని వెబ్సైట్లో పెట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అయి అందరి నోళ్ళు మోయించింది. బెస్ట్ యాక్షన్ హీరోగా ఈ బ్లాక్ లేడీని తెచ్చిపెట్టింది. వా ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. ఉన్నాడు, ఒకడున్నాడు. ఎవడు? నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు. ఈస్ ద మ్యాన్. చెప్పండి ప్రసాద్ గారు. మీ నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకొస్తుంది. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. చల్ దబాయ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.